కాశీపూర్ అనే పేరున్న గ్రామంలో రామ్లాల్ శ్యామ్లాల్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు. అంతకన్నా వాళ్లకి వేరే పని కూడా ఉండేది కాదు. ఒకరోజు శ్యామ్లాల్ ఇంట్లో కూర్చొని ఉండగా అతని భార్య బయటి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది. చూసారా, మన పక్కింటి రామ్లాల్ చెరువులోని నీళ్లతో డబ్బు సంపాదిస్తున్నాడు. మీరేమో ఇంట్లో ఇలా ఖాళీగా కూర్చున్నారు. భార్య మాటలు విన్న శ్యామ్లాల్ ఆశ్చర్యపోతాడు. చెరువులో నీళ్లతో డబ్బులా? అదెలాగబ్బా? మీరే స్వయంగా వెళ్ళి చూసిరండి. శ్యామ్లాల్ పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరికి వెళ్లి రామ్లాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. రామ్లాల్ ఒక నావను కొనుక్కుని అందులో జనాన్ని ఎక్కించి చెరువులో తిప్పుతూ ఉంటాడు. బోలెడు డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. శ్యామ్లాల్ వెళ్లి రామ్లాల్ని కలుస్తాడు. అప్పుడు రామ్లాల్ ఇలా అంటాడు. నేనొక మూర్ఖుణ్ణి. రోజంతా ఖాళీగా కూర్చొని నీతో గొడవలు పెట్టుకునేవాణ్ణి. ఇప్పుడు ఈ ఊళ్ళోనే నేను డబ్బు సంపాదిస్తాను, ధనవంతుణ్ణి అయిపోతాను, పెద్ద పడవ కూడా కొంటాను. రామ్లాల్ జనాన్ని తన పడవలో ఎక్కించుకుని చెరువులో తిప్పడానికి తీసుకుని వెళ్తాడు. శ్యామ్లాల్ కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోతాడు. రామ్లాల్ పట్ల తనకి ఈర్ష్య పెరిగిపోతుంది. నువ్వెలా ధనవంతుడు అవుతావో నేను కూడా చూస్తాను. శ్యామ్లాల్ ఒక బాబా కుటీరానికి వెళ్లి అక్కడి నుండి ఒక మాయా బూడిదని తీసుకువస్తాడు. బాగా చీకటయ్యాక శ్యామ్లాల్ ఆ బూడిదని చెరువులో నీళ్లల్లో కలుపుతాడు. ఆ బూడిద నీళ్లల్లో వెయ్యగానే చెరువులోని నీళ్లన్నీ వేడెక్కి ఉడికిపోతాయి. శ్యామ్లాల్ ఎంతో సంతోషిస్తాడు. పడవ కాదు కదా, ఇప్పుడు ఇందులో నావ కూడా నువ్వు నడిపించలేవు. మర్నాడు ఉదయమే చెరువులోని నీళ్లన్నీ వేడెక్కిన విషయం ఊరందరికీ తెలిసిపోతుంది. అందరూ ఆ చెరువు దగ్గరికి చేరుకుంటారు. చెరువులోని వేడివేడి నీళ్లు చూసి అందరూ భయపడిపోతారు. రామ్లాల్ తన నావ దగ్గర నిలబడి ఇలా అరుస్తూ ఉంటాడు. రండి రండి, చెరువు మీద ఎవరికి తిరగాలనుందో రండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నావలో కూర్చొని ఉడుకుతున్న చెరువులోకి వెళ్తే పకోడీలాగా కాలిపోతాం. మేమెవరూ ఇక నీ నావలో ఎక్కం బాబు. అలా అని అందరూ వెళ్లిపోయాక రామ్లాల్ ఎంతో బాధపడతాడు. ఇక నా నావని అమ్మేయాల్సిందే, మొత్తం నష్టపోయాను. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. శ్యామ్లాల్ ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉండగా అతని భార్య అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఏంటి ఖాళీగా కూర్చున్నారు? ఏదో ఒకటి చెయ్యండి. ఆ రామ్లాల్కి అంత నష్టం చేశాను కదా, ఇంకా ఏం చెయ్యాలి? రామ్లాల్ నష్టపోతే మీకేంటి లాభం? లాభం గురించి ఆలోచించు. మనది ఇంత పెద్ద ఊరు కదా, ఒక్క టీ దుకాణం కూడా లేదు. నీళ్లుడుకుతున్న చెరువులో టీ పౌడర్ వేసి టీ తయారు చేసి అమ్మండి. శ్యామ్లాల్ వెంటనే ఒక దుకాణానికి వెళ్లి ఇలా అంటాడు. చూడండి, నాకు ఒక ట్రక్కు షుగరు, ఒక ట్రక్కు టీ పౌడరు, ఒక ట్రక్కు ఇలాచీ, ఒక ట్రక్కు పాలు కావాలి. ఇంత పెద్ద మొత్తంలో సరుకా? ఏం చేయాలని అనుకుంటున్నావు? మీరైతే పంపించండి, డబ్బు మాత్రం ఏడాది తర్వాత ఇస్తాను. మర్నాడు ఉదయమే ఒక ట్రక్కు షుగర్, ఒక ట్రక్కు టీ పొడి, ఒక ట్రక్కు ఇలాచీ, ఒక ట్యాంకర్ పాలు నీళ్లు ఉడుకుతున్న చెరువు దగ్గరికి చేరుకుంటాయి. శ్యామ్లాల్ ఆ ట్రక్కులోని సరుకుని చెరువులో కలుపుతాడు. చెరువులోని వేడి నీళ్లన్నీ టీలాగా మారిపోతాయి. ఇలాచీ పరిమళం ఊరంతా వ్యాపిస్తుంది. అందరూ చెరువు దగ్గరికి చేరుకుని ఆ విచిత్రాన్ని చూస్తూ ఉంటారు. వేడివేడి టీ, వేడివేడి టీ, కమ్మటి ఇలాచీ టీ తాగండి. ఊరి వాళ్ళు ఎవరూ కూడా అంతకు ముందు చెరువులోని టీ చేయడం చూడలేదు. అందుకే టీ తాగడానికి చెరువు దగ్గరికి చేరుకుంటారు. శ్యామ్లాల్ బోలెడు డబ్బు సంపాదిస్తాడు. మరొకవైపు రామ్లాల్ ఊర్లో పైపులు, ట్యాప్ ఫిట్టింగ్స్ దుకాణం ఓపెన్ చేస్తాడు. అతను అందులో బిజీగా ఉంటాడు. ఒకరోజు రాత్రి పైపులు ఫిట్ చేయడానికి రామ్లాల్ పక్క ఊరికి వెళ్తుంటాడు. అప్పుడు అదే దారిలో ఉన్న బాబా రామ్లాల్ని చూసి ఇలా అంటారు. ఆ శ్యామ్లాల్ మీ పక్కనే ఉంటాడు కదా, చెరువులో వేస్తానని బూడిద తీసుకువెళ్ళాడు, డబ్బు మాత్రం ఇవ్వలేదు. చెరువులో టీ చేసి అమ్ముతున్నాడని విన్నాను. నా డబ్బు తెచ్చివ్వమని కాస్త చెప్పు. అలా చెప్పి ఆ బాబా వెళ్లిపోతారు. అప్పుడు రామ్లాల్కి అర్థమవుతుంది తన నావ బిజినెస్ ని చెరువులో ముంచేసింది శ్యామ్లాల్ అని. నా బిజినెస్ ని నువ్వు పాడు చేస్తావా? నీ టీ బిజినెస్ ని ఎన్ని రోజులు చేస్తావో నేను కూడా చూస్తాను. మర్నాడు ఉదయమే రామ్లాల్ చెరువు దగ్గరికి వెళ్తాడు. శ్యామ్లాల్ చెరువు నుండి టీ తీసి అందరికీ అమ్ముతూ చాలా డబ్బులు సంపాదిస్తాడు. అసలు మీరు ఈయనకి ఎందుకు డబ్బులిస్తున్నారు? ఈ చెరువు ఏమైనా ఈయనకి సొంతమా? ఫ్రీగా పోస్తేనే తాగండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీతో కాదు, వీళ్ళతో మాట్లాడుతున్నాను. రామ్లాల్, నువ్వు చెప్పేది నిజమే, కానీ మాకు టీ తీసి ఎవరు పోస్తారు చెప్పు? చూసావా టీ ఎలా మరిగిపోతుందో?
శ్యామ్లాల్ మాకు టీ తీసి ఇస్తున్నాడు, అందుకే మేము డబ్బులు ఇస్తున్నాం. నేను మీకు టీ ఇస్తాను. ఎలా ఇస్తావు? నేను పైపులు నల్లాల బిజినెస్ చేస్తున్నాను. ఈ చెరువు దగ్గర నుంచి పైపులు వేసి మీ ఇంటికే టీ వచ్చేలా చేస్తాను. మీరు ఇంట్లోనే కూర్చొని ఎంత కావాలంటే అంత టీ తాగండి. అందరూ రామ్లాల్ మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోతారు. శ్యామ్లాల్ భయపడిపోతాడు. షుగర్ నాది, టీ పౌడర్ నాది, ఇలాచీ నాది, పాలు నావి, మరి నీదేముంది? నీకదే కరెక్ట్. నువ్వు నన్ను దెబ్బ కొట్టావు, ఇప్పుడు నేను నిన్ను దెబ్బ కొట్టాలి కదా. ఆ విధంగా శ్యామ్లాల్ పూర్తిగా నష్టపోతాడు. రామ్లాల్కి కొత్త కాంట్రాక్ట్ దొరుకుతుంది. రామ్లాల్ పైప్ లైన్ వేసి ఊరందరి ఇళ్లల్లోకి టీ సప్లై చేస్తాడు. అప్పుల పాలైన శ్యామ్లాల్ ఊరు వదిలి పారిపోతాడు.